చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మధ్య పాల కల్తీ అనేది వింటున్నాం, రైట్? సో పాలు కూడా కల్తీ అయిపోతే ఇంకా ఇది చూస్తే ఓఆర్ఎస్ కూడా కల్తీ, ఇంకా ఏం తాగాలంటారు అసలు? అంటే ఇది కల్తీ అనలేము, మిస్ బ్రాండింగ్ అన్నాము. కల్తీ అంటే కల్తీ అంటే ఇందులో ఏదన్నా విషపూరితమైంది కలపటము. ఇది వీళ్ళేం చేశారు, షుగర్ డ్రింక్ని ఓఆర్ఎస్గా మిస్ బ్రాండింగ్ చేశారు. సో ఇంకా ఏం చేస్తా అంటే ఓఆర్ఎస్ ఇస్తే ఒక బిడ్డ ప్రాణం మనం కాపాడవచ్చు, అలాంటి అంటే ఆ డిహైడ్రేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు. కానీ ఇది ఇచ్చినందువల్ల ప్రాణాలనే ఇంకా మనం ముప్పులో పెట్టినట్టు కదా. అంతే అంతే డిహైడ్రేషన్ అదే, అందుకే అంత గట్టిగా పోట్లాడాల్సి వచ్చింది. సో ఇది మోషన్స్ ఉన్న బిడ్డకి ఇస్తే ఇది విషమే, అదే విషమే. విషమే. ఓకే. సో అండ్ ఇంకోటి చెప్పదలుచుకున్నామా చూసే వాళ్ళందరికీ, ఏదేమైనా ఈవెన్ ఓఆర్ఎస్ కూడా మీరు రోజు తాగేది కాదు, అవసరమైనప్పుడే తాగాలి. ఈవెన్ WHO ఫార్ములా ఓఆర్ఎస్ అయినా అవసరమైనప్పుడే ఇవ్వాలి. లేకపోతే ఇంచగ్గా రోజు సమ్మర్లో మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలా తీసుకోవాలి మీరు.